In this video, we will discuss about problems on వైన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. ఈ వైన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇన్ వైన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ R is 100 kilo ohms and frequency of oscillations is 10 kilohertz, calculate the value of capacitance. కెపాసిటర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకేమి ఇచ్చిందంటే గివెన్ అని పెట్టేసి ఏమి ఇచ్చిండు, R ఇచ్చిండు. రెసిస్టెన్స్ వాల్యూ 100 kilo ohms ఇచ్చిండు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు 10 kilohertz ఇచ్చిండు. మనము కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు వైన్ బ్రిడ్జ్ ఆసిలేటర్లో ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా ఏంది, F/2πRC అనమాట ఫార్ములా. ఇక్కడ ఏంది, నాకేం కావాలి, C కావాలి. C కావాలంటే ఈ C అనేది మనకు కింద ఉంది. కింద ఉంటే ఇది ఇటు సైడ్ పోతే పైకి వెళ్తుంది. ఇది పైన ఉంది, ఇటు సైడ్కి వస్తే కిందకి వస్తుంది. అంటే 1/2π F × R. 1/2π F ఎంత ఇచ్చిండు మనకు, R ఎంత ఇచ్చిండు, F వచ్చేసి మనకి ఏమి ఇచ్చిండు, F వచ్చేసి 10 kilohertz. K ఉంటే మనకు 10⁻³ అనమాట. K ఎక్కడున్నా మనకు 10⁻³ 1/2π × 10 × 10⁻³ ఇంటూ నెక్స్ట్ R ఎంత ఇచ్చిండు, 100 kilo ohms ఇచ్చిండు. 100 K అంటే ఏంది, 10⁻³. ఇది మొత్తం క్యాష్లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఎంత వస్తుంది అంటే దీని వాల్యూ వచ్చేసి చూడండి, 1/2π. షిఫ్ట్ నొక్కి ఇక్కడ పై సింబల్ ఉంది కదా, ఈ పై సింబల్ అనేది నొక్కాలి. ఇలా నొక్కిన తర్వాత ఇంటూ 10 × 10⁻³ ఇంటూ 100 × 10⁻³ ఇదనమాట. ఈక్వల్ టు కొడితే ఎంత వస్తుంది మనకి, 1.59 × 10⁻⁻10. ఇది మనకు కెపాసిటెన్స్ వాల్యూ అనమాట. 10⁻⁻9 ఫారడ్స్. కెపాసిటెన్స్కి యూనిట్స్ ఏంది, ఫారడ్స్. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0.159 × 10⁻⁻9 ఫారడ్స్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏంది, ఇక్కడ 9 రాస్తే ఇక్కడ ఏంది, ఈ పాయింట్ అనేది ముందరికి వెళ్తుంది. ఈ పాయింట్ అనేది దీనికి ముందర వెళ్తే ఏమైతే 0.159 × 10⁻⁻9 అయింది. -9 అంటే ఏంది, నానో ఫారడ్స్. -9 అంటే నానో ఫారడ్స్. కెపాసిటెన్స్ వాల్యూ వచ్చేసి 0.159 నానో ఫారడ్స్. ఇది కెపాసిటెన్స్ వాల్యూ. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.